తిరుమల తిరుపతి విషయంలో వివాదాలు పుడుతూనే ఉన్నాయి. ఒకదాని వెంట మరొకటి భారీ వివాదాలకు తిరుమల కేంద్ర బిందువు అవుతోంది. ఇటీవలే ఎన్నోసార్లు స్వామివారి ఆలయం పైనుండి విమానాలు ప్రయాణించాయి. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పదే పదే చెబుతున్నా దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో విఫలమవుతోంది. ఇప్పుడు మరో వివాదం తెరపైకొచ్చింది. గాలిగోపురం, మోకాళ్ల మిట్ట, అలిపిరి వ్యూ డ్రోన్ షాట్లను వినియోగించిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటోంది. నిర్వాహకులు ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తిరుచానూరు అమ్మవారి ఆలయం డ్రోన్ షాట్స్ కూడా ఇందులో వినియోగించారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. వ్యాపార ప్రకటనల్లో స్వామివారి ఆలయ ప్రాంగణం వీడియోలను వాడుకోవటం తగదని ఆధ్యాత్మికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు అనే ఆరోపణలు మొదలు నిత్యం ఈ పుణ్యక్షేత్రం వివాదాల్లో చిక్కుకుంటోంది. ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని ఆపాలంటూ ఒక పక్క భక్తులు ఆందోళన చేస్తుండగా ఆలయ వీడియోలను వాడుకొని ప్రచారం చేసుకుంటున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.